అందరికీ నమస్కారం. హర హర మహాదేవ్ శంభో. ఈరోజు చెప్పే విషయాన్ని చాలా ఇండ్లల్లో చూస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత లేకపోవడము, వారిలో తరచూ విభేదాలు రావడము, ఎక్కడో భార్య ఉండడము, ఎక్కడో భర్త ఉండడము, సమస్యలు అనేది చీటికి మాటికి గొడవలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భర్త మాట భార్య వినకపోవడము, భార్య మాట భర్త వినకపోవడము, వాళ్ళ మధ్యలో కుటుంబాలు విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సంతానము అయినా పిల్లలు ఉన్నా సరే, నా మాట నువ్వు వినడం లేదు, నీ మాట నేను వినలేను, నీకు నాకు సంబంధాలు లేవు, నీ దారి నీవు నా దారి నేను అని చాలా కుటుంబాలలో తరచుగా చూస్తూ ఉన్నాను. వారందరికీ ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెమెడీ తోటి, ఇది ఒక తాంత్రికంగా మూలిక క్రియ. దీనికి మంత్రతంత్రం అనేది ఏమీ లేదు. నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని మీరు తలుచుకుంటూ నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని ఒక వారం తర్వాత, మీరు కట్టుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మీరు చూడండి, భర్త భార్య మాట వినడము, భార్య భర్త మాట వినడము అది జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే, మనకు ఊర్లల్లో బావుల కాడ చిలకల పొంటి, కొండ కోనల పొంటి, గెట్ల పొంటి ఈ మూలిక అనేది దొరుకుతుంది. సహజంగా అందరికీ తెలిసే ఉంటుంది, కానీ దీన్ని రాజమోహిని అని ఒక నామంతో పిలుస్తారు. ఊర్లల్లో మాత్రం ఏడముళ్ళు, ఏడబుచ్చు, ఏడముళ్ళు కుచ్చుకుంటాయి అంటారు కదా, మన బట్టలకు కుచ్చుకుంటాయి. అదొక గడ్డి జాతికి సంబంధించిన మూలిక. పొలాల గట్లెంబడి కూడా పెద్దగా మొలుస్తూ ఉంటుంది. పైకి వెంట్రుకల్లాగా నల్లగా వస్తాయి. అవి మనకు కుచ్చుకుంటే బట్టలకెళ్ళి కూడా కుచ్చుకుంటుంటాయి. ఆ మూలిక తీసుకొని, అది ఆదివారము లేక శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి, పుష్యమి నక్షత్రము, మఘా నక్షత్రము, ఈ నక్షత్రాలు చూసుకొని దాన్ని సేకరించుకోవాలి. సేకరించిన తర్వాత ఒక 8 ముండ్లు లెక్క ఉంటాయి, 8 వెంట్రుకల్లాగా ఉంటాయి. ఆ 8 తీసుకొని వచ్చి, భార్య భర్త మాట వినకపోయినప్పుడు భర్త తీసుకొని, భర్త పేరు, భర్త గోత్రము, భర్త ఇంటి పేరు రాసుకొని, ఒక పేపర్ మీద ఎలా రాయాలో చూపిస్తానండి. ఇలా రాసుకొని, ఈ చిన్న పేపర్ తీసుకొని ఇలా రాసుకొని, దీంట్లో పసుపు కుంకుమ కొంచెం కొద్దిగా వేసి, ఈ ఏడముళ్ళు అని చెప్పాను కదా, ఈ గడ్డి జాతి సంబంధించినవి 8 మూలికలు తీసుకోవాలి. అది ఇలా వాటర్లో దీన్ని తడిపిన తర్వాత, ఇలా చూడండి ఇది ఎలా రొటేట్ అవుతుందో, ఇది చూడండి. ఇలా వశీకరణానికి ఈ మూలిక వాడతారు. ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుందండి. దీనికి మంత్రతంత్రం అనేది ఏమీ లేదు కూడా. ఇది ఈ పేపర్లో ఇలా వేసి, దీని మీద పసుపు కుంకుమ ఇలా పెట్టేసి, ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఏడికాడికి ఇలా ఫోల్డ్ చేసేసి, దీన్ని ఈ మూలికని భర్త భార్య మాట వినప్పుడు, భార్య భర్త మాట వినప్పుడు వాళ్ళ పేర్లు రాసుకొని, ఈ 8 మూలికలు అలా వేసి దీంట్లో వేసి చూడండి ఎలా తిరుగుతుంది. ఇది ప్రదక్షిణ సంజీవిని అంటారు. ఇది వశీకరణ మూలిక. ఇది భార్యాభర్తలకి పనిచేస్తుందండి. భార్యాభర్తలకు మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, పిల్లలు సంతోషంగా ఉంటారు. కానీ ఈ వశీకరణ మూలికతోటి మీరు ఏ విధంగానైనా క్షమించాలి అన్నప్పుడు క్షమించవలసి వస్తుంది. వారిని మీరు ఏ విధంగానైనా సరే హక్కున చేర్చుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండండి.
గతం మర్చిపోండి. ఇది కట్టుకున్న వారం తర్వాత అందరూ బాగుంటారు, భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండాలనే మా ఆకాంక్ష. ఇలాగా యంత్రంలో దీన్ని బంధించుకొని భార్య మెడలో ధరించాలి, భర్త మొలకు ధరించవచ్చు, చేతికి ధరించవచ్చు, రెట్టకు ధరించవచ్చు. అలా ధరించుకున్నప్పుడు మీకు అతి శీఘ్రంగా అంటే ఒక వారం తర్వాత మీ మాట వింటుంది కదా అని చెప్పి మీరు అధికంగా చేయొద్దండి. కొద్దిగా ఆమె మాట వినుకుంటూ మన సైడు మళ్ళిందా లేదా, మన మాట వింటుందా లేదా అనేది ఆలోచించండి. విడిపోయేవారు కూడా ఇది ధరించండి. ఎంత దూరం ఉన్నా సరే మీ మీద ప్రేమ అనే కరుణ మీ మీద వచ్చి మీ దగ్గరికి వస్తారు. ఇది నిజం, దీన్ని నమ్మండి. ఇది ఒక గడ్డి జాతి మూలికే కదా అని చెప్పి దీన్ని తీసి పారేయకండి. ఇది నామస్మరణ అంటే ఓ మంత్రం, తంత్రం అంటే ఈ క్రియ అని అనొచ్చు, తంత్రం అనొచ్చు, మాయ అనొచ్చు. ఇది మోహిని విద్య, ఇది రాజమోహిని మూలిక. ఈ విద్యతో ఏదైనా సాధించవచ్చు. మీ సంతోషమే మా సంతోషం అండి. మీ భార్యాభర్తలు, పిల్లలు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని మనస వాచ కర్మణ మేము ఆ పరమేశ్వరుని హర హర్ మహాదేవ శంభో. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సమస్తాన్ భవంతు. మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానండి. నేను ఈరోజు ఈ చెప్పే విషయాన్ని మీరు పాటించి చూడండి. భార్యాభర్తలు సంతోషంగా ఉండండి, కుటుంబం సంతోషంగా ఉండండి. తదాస్తు.